బ్రహ్మోస్. దీని సత్తా ఏంటో మనకంటే పాక్కే బాగా తెలుసు. పాక్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టేందుకు భారత్ ఈ బ్రహ్మోస్ బ్రహ్మాస్త్రాన్ని వదిలింది. నిన్న రావల్పిండిలోని పాక్ వాయుసేనకు చెందిన మొబిలిటీ కమాండర్ పై దాడి చేసింది. ఇక దీంతో ఎయిర్ బేస్ లోని రిఫ్యూలర్ ట్యాంకర్ ఫైట్లు అలాగే హెవీ లిఫ్టర్లు బూడిదైపోయాయి. పాక్ దాడులకు భారత్ ప్రతిదాడులు ఎలా ఉంటాయో, అందులోనూ బ్రహ్మోస్ రంగంలోకి దిగితే ఎంత భయంకరంగా విలయ తాండవం చేస్తూ గర్జిస్తుందో దాయాదికి బాగా తెలిసొచ్చింది. ఇక పాక్ పై మిసైల్స్, గైడెడ్ డ్రోన్స్, సూసైడ్ డ్రోన్స్ ను వాడింది. అందులో బ్రహ్మోస్ చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. రఫీక్, మురీద్, టక్లా, రహీం యార్ ఖాన్, సుఖ్మూర్, చునియన్, ఫర్సూర్, సియాల్కోట్ స్థావరాలపై యుద్ధ విమానాలు దాడులు చేశాయి. ఇందులో ఎయిర్ బేస్, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, రాడార్ సైట్లు, ఆయుధ నిల్వ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో చాలా సెంటర్లను భారత్ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్స్ ను వాడి స్మాష్ చేసిందని ఇండియన్ ఆర్మీ తెలిపింది. ఇక పాక్ సరిహద్దుల వెంట భారత భూభాగంపై డ్రోన్లతో కొట్టాలని చూస్తే మన దగ్గరున్న S-400 సుదర్శన చక్రంలా అడ్డుపడింది. ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోనే పాక్ కీలక వైమానిక స్థావరాలను ధ్వంసం చేయడంలో బ్రహ్మోస్ రంగంలోకి దిగి ఫినిషింగ్ టచ్ ఇచ్చింది. దెబ్బకు పాక్ గజగజా వణికిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే ప్రపంచ పటంలో పాక్ మ్యాప్ మాయం కావడం ఖాయమని కాళ్ల బేరానికి దిగొచ్చేలా చేశాయి మన బ్రహ్మోస్ మిసైల్స్. ఇక బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్స్, దీన్ని మన దేశం రష్యాతో సంయుక్తంగా అభివృద్ధి చేసింది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, శక్తివంతమైన క్రూయిజ్ మిసైల్. మన దేశంలోని బ్రహ్మపుత్ర, రష్యాలోని మాస్క్వా నదుల పేర్లు కలిసేలా దీనికి బ్రహ్మోస్ అని పేరు పెట్టారు. నేల, నింగి, సముద్రం నుంచి దీన్ని లాంచ్ చేయొచ్చు. బ్రహ్మోస్ వేగం గంటకు 3400 కిలోమీటర్ల నుంచి 3600 కిలోమీటర్లు. అంటే ఇది శబ్దం వేగం కంటే 3 రెట్లు వేగవంతమైంది. బ్రహ్మోస్ ప్రస్తుత వెర్షన్ రేంజ్ 290 నుంచి 450 కిలోమీటర్లు. ఇక అప్గ్రేడెడ్ వెర్షన్ 1 టెస్టింగ్ లో ఉంది. ఇక దీని వేగం గంటకు 800 కిలోమీటర్లు. ఇక 200 నుంచి 300 కేజీల పేలుడు పదార్థాలను తీసుకెళ్తుంది. ఇందులో న్యూక్లియర్ వెర్షన్ కూడా ఉంది. అది ఇంకా అందుబాటులోకి రాలేదు. యుద్ధ నౌకలు, సబ్మెరైన్లు, మొబైల్ లాంచర్స్, సుఖోయ్ ఫైటర్స్ జెట్ల నుంచి దీన్ని ప్రయోగిస్తారు. జీపీఎస్, ఇనర్షియల్ నావిగేషన్, యాక్టివేట్ లేదా పాసివ్ రాడార్, సీకర్ టెక్నాలజీతో దీన్ని ఫిక్స్ చేసిన పాయింట్స్కి వెళ్లి బూడిద చేస్తుంది. ఇక మన డిఫెన్స్ ఆర్గనైజేషన్ DRDO రష్యాకు చెందినటువంటి మషినోస్ట్రోనియో ఈ బ్రహ్మోస్ ను తయారు చేసి మొదటిసారిగా 2001లో పరీక్షించాయి. ఇక అప్పటి నుంచి అప్డేటెడ్ వెర్షన్స్ తో భారత త్రివిధ దళాల్లో ఈ మిసైల్స్ బాహుబలిలా మారాయి. ఇక వీటిని మనం వాడటమే కాదు, మన మిత్ర దేశాలకు ఎగుమతి కూడా చేస్తున్నాం. ఫిలిప్పైన్స్, వియత్నాం, ఇండోనేషియా లాంటి దేశాలు వీటిపై ఆసక్తి చూపాయి. సూపర్ సోనిక్ వెర్షన్ చాలా స్పీడ్. బ్రహ్మోస్ 2 త్వరలో అభివృద్ధి చేసి తీరుస్తాం. ఇక ఇది వచ్చిందంటే ఇక తిరిగే లేదు. గంటకు 6175 నుంచి 8645 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే లక్ష్యాన్ని ఛేదిస్తుంది. మరో 3-4 ఏళ్లలో ఇది కూడా సిద్ధం కాబోతుంది. 800 కిలోమీటర్ల అప్గ్రేడెడ్ రేంజ్ కొత్త వెర్షన్ గత ఏడాది పరీక్షించింది భారత్. పాక్ తన దగ్గరున్న చైనా సరుకు PL-15 మిసైల్స్ ప్రయోగిస్తే ఇండియా దానికి అబ్బలాంటి బ్రహ్మోస్ ను గురిపెట్టి పక్కాగా లక్ష్యాలను కొట్టేసింది. ఇక చైనా తయారు చేసిన PL-15 మిసైల్స్ తుస్సుమంటూ బార్డర్స్ లో పడ్డాయి. ఇక ఆ శకలాలను కూడా సేకరించి పరీక్షించింది ఇండియన్ ఆర్మీ, DRDO. ఇక తక్కువ ఎత్తులో ప్రయాణించే స్టీల్ సామర్థ్యం మన బ్రహ్మోస్ సొంతం. అందుకే మన బ్రహ్మోస్ జాడను పాక్ కనిపెట్టలేకపోయింది. బ్రహ్మోస్ మల్టీ టార్గెట్లను ఛేదిస్తుంది. సముద్రంలో ఓడలు, భూమిపై స్థావరాలు, బంకర్లను బద్దలు కొడుతుంది. దీని వేగం, గైడెన్స్ సిస్టమ్ కారణంగా శత్రువుల రక్షణ వ్యవస్థలు కూడా అడ్డుకోవడం చాలా కష్టం. పాకిస్తాన్ HQ-9, చైనా డిఫెన్స్ సిస్టమ్స్ ను వీటిని అడ్డుకోవడంలో ఫెయిల్ అయ్యాయి. ఇక యూపీలో బ్రహ్మోస్ మిసైల్స్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగానే రక్షణ మంత్రి రాజ్నాథ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ ఎలాంటి విధ్వంసం శత్రువుల కళ్లకు కట్టిందో వివరించారు. దీంతో మన ఈ క్షిపణి శక్తి ప్రపంచానికే తెలిసిందని సగర్వంగా చెప్పారు. డౌట్ ఉంటే పాక్ని అడగమన్నారు. మరి ఈ మిసైల్స్ ఎలా పనిచేసిందో పాకిస్తానే చెప్పాలి. ఆపరేషన్ సింధూర్ కేవలం సైనిక చర్య మాత్రమే కాదు, ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడమే దీని సంకల్పం. ఇందులో బ్రహ్మోస్ నిజంగా బ్రహ్మాస్త్రంగానే పనిచేసిందని చెప్పాలి. उन्हें भारतीय सेना ने ऑपरेशन सिंदूर के माध्यम से इंसाफ दिलाने का काम किया है
और इसके लिए आज सारा देश भारतीय सेनाओं का अभिनंदन कर रहा है। ऑपरेशन सिंदूर सिर्फ एक सैन्य कार्रवाई भर नहीं है, बल्कि भारत की राजनैतिक, सामाजिक और सामरिक इच्छा शक्ति का प्रतीक है। यह ऑपरेशन आतंकवाद के खिलाफ भारत की दृढ़ इच्छा शक्ति का और सैन्य शक्ति की क्षमता और संकल्प शक्ति का भी प्रदर्शन है। हमने दिखाया है, भारत आतंकवाद के खिलाफ जब भी कोई कार्रवाई करेगा तो आतंकवादियों और उनके आकाओं के लिए सरहद पार की जमीन भी सुरक्षित नहीं रहेगी। भारतीय सेनाओं ने ऑपरेशन सिंदूर को पाकिस्तान में मौजूद आतंकी ढांचा ढहाने के उद्देश्य से लॉन्च किया था। हमने उनके आम नागरिकों को कभी निशाना नहीं बनाया। ब्रह्मोस मिसाइल क्या होती है, अभी आपने ऑपरेशन सिंदूर के अंदर इस मिसाइल के पराक्रम की एक झलक देखी होगी, और नहीं देखी होगी तो कम से कम पाकिस्तान वालों से पूछ लेना चाहिए कि ब्रह्मोस मिसाइल की ताकत क्या है।